శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. రేవంత్ రెడ్డి ఏమో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేస్తా అన్నాడంట. ఇప్పుడు వరకు సపోర్ట్ లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటారు? మేము మా భూములు మాకు కావాలనుకుంటున్నాం సార్. మా భూములు మాకే ఇవ్వాలి. మేము ఎన్ని రోజులు తిప్పలు పడ్డా కానీ మాకే కావాలి. మా పిల్లలు ఎట్లా పోతారు సార్? మరి మేము వచ్చింది దానికే. వీడికైనా 10 సంది తిరుగుతున్నాం. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వస్తారంట కదమ్మా, మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా కూడా అధికారులు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారు మమ్మల్ని అందరూ. ఆపితే ఒక్కరం పోతే ఏమంటారు సార్? పట్టుకొని పోతారు. ఒక్కరం పోతే పట్టుకొని పోతారు సార్. ఊర్లో కూడా మీరు కొన్ని 2-3 నెలల నుంచి కూడా ధర్నా చేస్తారు చుట్టుపక్కల గ్రామాల్లో. చేస్తూనే ఉన్నాం సార్, అందరం చేస్తూనే ఉన్నాం, ఇది చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఒక్క మనిషికి 10 మంది వస్తారు పోలీసు వాళ్ళు సార్. మేమేం చేస్తాం ఒక్కరం పోతే? ఎమ్మెల్యే అంటున్నామ్మా, ఏమన్నాడు? మీకే ఇస్తాం, మీది మీకే ఉంటది, ఎక్కడ పోదు అని అన్నాడు. రద్దు చేస్తాం దాన్ని, మీ భూములు మీకే ఇస్తాం, ఎక్కడ పోదు అని చెప్పిండు మాకు. ఎట్లనైనా మీరు ఇస్తారు, మేము తీసుకుంటాం అని తీసుకుంటారు. పిల్లలకు ఎవరైనా పిల్లలు ఇవ్వాలంటే కూడా మీకు ఏముంది భూమి చూసి ఇద్దామంటే భూములు లేవు, ఏం చూసి ఇవ్వాలి పిల్లలు అని అంటారు. ఉన్న 2 ఎకరాలు మేము ఎట్లా బతకాలి? మాకు ఉన్నాయి, రోడ్డుకే ఉన్నాయి భూములు. మేము లేనప్పుడు చూసి మా అవి కూడా నూకిపోతారు వాళ్ళు. ఇప్పుడు జేండి పట్టలు ఉంటాయి, నేను అమ్ముకోకపోతే నువ్వు అమ్ముకోటివి, నా దాంట్లో వచ్చి నేను నూక్తివి. ఎవరని చెప్తాం? మేము చెప్పం, నూకిపోతారు. ఏంది ఇప్పుడు మీరు కొన్ని నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ లేదు, ఏం లేదు, వస్తున్నాం పోతున్నాం. ఇప్పటి వరకు ఏది కాదు మాకు, ఎటువంటి న్యాయం కూడా జరగలే మాకు. మరి ఏం చేద్దాం అనుకుంటారమ్మా? మరి పోరాడతాం, మా భూములు మాకు అయ్యిందాక మేము పోరాడుతూనే ఉంటాం. ఇదే మేము ఎన్ని రోజులైనా ఎక్కడికైనా పోతాం, దక్కించుకుంటాం. మా భూములు మాత్రం పోనీయం. వేరే దగ్గర మీకు భూములు ఇస్తున్నారంట? వద్దు, మాకు వేరే దగ్గర ఎందుకు? మాకు భూములు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఉన్న 2 ఎకరాలు మా భూములు మాకే చాలు. మాకు ఆయన ఇచ్చే భూములు మాకు ఏమీ వద్దు, రైతు బంధు వద్దు, ఏ వద్దు, రుణమాఫీ కూడా వద్దు. కానీ మా భూములు మాకు ఇప్పిస్తే చాలు, అంతే. ఆన్లైన్ ఎక్కియాలి. మా ఉన్న 2 ఎకరాల భూములు మాకు చాలు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఇది అని చెప్పేసి మీకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు. నెత్తిలో కట్టుకోనికి ఎందుకు ఆ ఫ్రీ బస్? మాకు ఆ ఫ్రీ బస్ పెట్టిండు, కిరాయి కట్టుకోలేమా మేము? ఇదివరకు ఇప్పుడు ఈ 2 ఏళ్ల సంది కిరాయి పెడతలేము, అంతకుముందు పోలేమా? ఆ కిరాయి పెట్టే బదులు రైతులకు ఉపయోగపడి మందుల సంచులు గవి మనకు ఫ్రీ ఇస్తేమే రైతులకు ఉపయోగపడేటి. మాకు ఏమిస్తుండే ఆయన? ఏమిస్తలేడు. ఎందుకు ఆ ఫ్రీ బస్? 1500 చేసి 2300 ఇస్తుండు. ఏం ఉద్యోగం చేసినాడు? ఏం సొప్పని చేసిండు మాకు? ఆయన వచ్చి మాకు ఎన్ని రోజులైనా పోరాడతాం. మా భూములు మాకు కావాలి. దొంగతనంగా వచ్చి ఎందుకు నువ్వు పోతున్నాడు? మేము అమ్మినాం, బుద్ధి తక్కువ అమ్మినాం. నువ్వు ఏదో ఉద్యోగం పెట్టినాడు, ఏదో పెట్టినాడు. మేము పసల జీవాలను నేర్పుకోండి బతంగా. అది బతకకుండా కూడా దొంగతనంగా నూకిపోతుండు, కరెంట్ కట్ చేస్తుండు. ఎందుకు? అదమ్మ మినిట్ సంపాదించట. మేము కన్నా కష్టం చేసి సంపాదించుకున్నాం. మా భూములు మేము ఉండాలి, మాకు అంతే. గత ప్రభుత్వంలో కేసీఆర్ అనేది మీ దగ్గర అసైన్డ్ భూములు తీసుకుంటారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మీ తరఫున నిలబడతా అని మాట ఇచ్చిపోయారు. సీతక్క కూడా ఇచ్చారు. 30 నెలలు అవుతుంది, మరి ఇప్పటి వరకు న్యాయం జరగలే. మీరు ఇంకా పోరాడుతూనే ఉన్నాం. మరి మా గతలేంది? మా బతికేంది? మరి ఇప్పుడు మాదంటే ఇంత కాడికి అయిపోయింది. మేము కన్న పిల్లలకి ఏం బతి చెప్పు? అది ఒకటి మాకు న్యాయం కావాలి, అంతే. మరి సీతక్క కూడా వచ్చి పాదయాత్ర 8 కిలోమీటర్లు నడిచిందంట. అన్ని నడిచింది, ఇప్పుడు వస్తలేదుగా. మరి అన్ని నడిచింది. ఏం మాటలు అంటే ఏం సక్కదనం ముందుకు రావాలి. ఎమ్మెల్యే అంటున్నాం ఇప్పుడు. మా ఎమ్మెల్యే అంటే చేస్తా. పోయిన భూములు పోని భూములు అన్ని పోయిన భూములు అంటే పోయినాయి, ఇచ్చడం అయిపోయింది. మా ఉన్న భూములు ఆన్లైన్ లెక్కిస్తే అది మేము సంపాదించుకున్నాంగా. మేము ఇయ్యలేగా, మాకైతే సంపాదించలేగా. మేము కన్నా కష్టం చేసి సంపాదించుకున్నాం. ఇప్పుడు ఒక పిల్ల పెళ్లికుంది, అది దగ్గర అమ్ముకుందాం అంటాడు, ఆన్లైన్ లో భూమి లేదు. మరి ఏం చేయాలి అప్పుడు మేము? అది మా బస్. కేసీఆర్ తీసుకుంటూ ఇప్పుడు ఏమో న్యాయం చేస్తానా? న్యాయం చేస్తలేడు. మరి ఆయన ప్రభుత్వం బాగుందా, ఈయన ప్రభుత్వం బాగుందా? ఎవరు ప్రభుత్వం బాగాలేదు, 2 అంతకే ఉన్నాయి. ఈయన చేస్తారని ఈయన చేయలేదు, ఆయన చేస్తారని ఆయన చేయలేదు, 2 అంతే. మరి ఏం చేస్తారు? మరి లాస్ట్ వరకు ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఏం చేద్దాం అనుకుంటే గిట్లే పోరాడతాం, గిట్లే పోరాడుకుంటాం, అంతే.